స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న వేళ ఏపీలో రాజకీయాలు మరొకసారి వేడెక్కుతూ ఉన్నాయి. కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పటి నుండే వ్యూహాలు అమలు చేసేందుకు సిద్ధమవుతోందా? ఓవైపు కూటమి ధర్మం పాటిస్తామని చెబుతూనే మరొక వైపు నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలు, కీలక నాయకులు గడం మారుస్తూ ఉన్నారా? ఇప్పటికే ప్రభుత్వంలో కీలకంగా ఉన్న జనసేన ఇప్పుడు స్థానికంగా కూడా తమ బలం నిరూపించుకోవాలని చూస్తోందా? కూటమి చారిత్రాత్మక విజయంలో తమ రక్తం చెమటే మూలస్తంభమని చెబుతూనే రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు జనసేన వేస్తున్న ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ రాజకీయం ఒక్కసారిగా ఉత్కంఠంగా మారింది. కూటమిలో భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీలు తమ తమ సొంత వ్యూహాలకు పదును పెడుతున్నాయి. బాహ్యంగా కూటమి ధర్మాన్ని పాటిస్తామని పైకి చెబుతున్నప్పటికీ నియోజకవర్గ స్థాయిలో మాత్రం పార్టీల సొంత ఎజెండాలను, అభ్యర్థుల ఎంపికను కార్యకర్తల్లో నూరిపోస్తున్నారు. ముఖ్యంగా ఏపీలోని జనసేన కీలక నేతలు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయి సమీక్షలు నిర్వహిస్తూ కేడర్లో ఉత్సాహం నింపుతున్నారు. తమ పదునైన మాటలతో ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ స్థానిక పొలిటికల్ వాతావరణాన్ని రగిలిస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటూనే ఏపీలో ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అసలైన మూలస్తంభం జనసేన అని పవన్ కళ్యాణ్ అని జనసేన నేతలు బహిరంగంగానే స్పష్టం చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా జనసేన పార్టీ తన అసలు ప్రభావాన్ని, స్థానిక బలాన్ని చూపించే సరైన సమయం ఆసన్నమైందని కార్యకర్తలను పోరుకు సమాయత్తం చేస్తున్నారు. జనసేన బలంగా ఉన్న చోట పొత్తుల పేరుతో తగ్గేదే లేదు. ఏ స్థానాలలో పంచాయతీల్లో జనసేన కంచుకోటల ఉందో అక్కడ ఖచ్చితంగా సొంతంగా పోటీ చేసి తీరుతాం అంటూ క్షేత్రస్థాయి నేతలు తేల్చి చెబుతూ ఉండడం ఇప్పుడు కూటమిలోని ప్రధాన భాగస్వామి అయిన తెలుగుదేశం వర్గాలలో కొత్త చర్చకు దారితీస్తుంది. ఈ క్రమంలోనే పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెద్ద ప్రకంపనలు రేపుతున్నాయి. ఏపీ రాజకీయంలో అధికార కూటమి ఏర్పడడంలోనూ, నాటి అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించడంలోనూ జనసేనాని పవన్ కళ్యాణ్ పాత్రే అత్యంత కీలకమని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ ఆయన జనసేనాని రాజకీయ వ్యూహాన్ని, దూరదృష్టిని కొనియాడారు. వైసీపీ దుర్మార్గపు పాలనను అంతమొందించడమే ఏకైక లక్ష్యంగా పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత ఆశయాలను, ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల సంఖ్యను పక్కనబెట్టి చేసిన అపారమైన త్యాగం వల్లే ఈ ప్రజాప్రభుత్వం సాధ్యమైందని దుర్గేష్ ఘాటుగా గుర్తు చేశారు. గతంలో వైసీపీని గద్దె దించేందుకు పవన్ కళ్యాణ్ సీట్లను త్యాగం చేసి కూటమిని గెలిపించారని, ఆ విజయ చక్రంలో జన సైనికుల నాయకుల రక్తం, చెమట ఉందనే విషయాన్ని ఏ ఒక్కరూ మరిచిపోకూడదని దుర్గేష్ స్పష్టం చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పొత్తులో ఉన్నాం కదా అని సైలెంట్గా ఊరుకునే ప్రసక్తే లేదని, జనసేన జెండాను ప్రతి గ్రామాన ఎత్తైన పీఠంపై ఎగరవేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆదేశించారు. పదవులు, స్థానిక సీట్ల విషయంలో పొత్తు పేరుతో రాజీ పడేదే లేదని స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తూనే జనసేన బలాన్ని ప్రతి వార్డులోనూ, ప్రతి పంచాయతీలోనూ చూపించాలని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో చూపించిన సీను వేరు, రాబోయే స్థానిక ఎన్నికల్లో చూపించబోయే రాజకీయం కంప్లీట్గా వేరు అనే రీతిలో జనసేన నాయకులు ఇస్తున్న హెచ్చరికలు టీడీపీ వర్గాలలో తీవ్ర ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ఒకవైపు డిప్యూటీ సీఎంగా డెవలప్మెంట్, సుపరిపాలన అంటూ పవన్ కళ్యాణ్ బాధ్యతలను నెరవేరుస్తూ ఉంటే, మరోవైపు క్షేత్రస్థాయిలో పార్టీ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు నేతలు ఈ రేంజ్లో ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. మరి స్థానిక పోరులో పవన్ కళ్యాణ్ మార్క్, నయా స్థానాల సర్దుబాటు ఎలా ఉండబోతుందో చూడాలి. అయితే ఈ పరిణామాలు అన్నీ అధినేత పవన్ కళ్యాణ్కి తెలిసే జరుగుతున్నాయా, లేక నాయకులే సొంత వ్యూహాలతో ముందుకు వెళుతున్నారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట జనసేన పార్టీ వర్గాలు రన్ చేస్తున్నది తగ్గేదే లేదు ఈ స్ట్రాటజీ. కూటమి రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది. రాబోయే రోజుల్లో టీడీపీ, జనసేనల మధ్య స్థానిక సీట్ల పంచాయతీ ఎలా సెట్ అవుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.